ఒక గ్రూప్ ఆఫ్ బాయ్స్. ఈ గ్రూప్ ఆఫ్ బాయ్స్ లో ప్రతి ఒక్కరికి ఒక డిఫైన్ రోల్ ఉందంట. ఇది ఒక డిజిటల్ మీడియంస్ అని వాడుకున్నమాట. సో ఈ మొత్తం ఎపిసోడ్ లో చాలా మల్టిపుల్ వీడియోస్, అంటే కొంతమంది అమ్మాయిలకు తెలియకుండా వీడియోస్ తీయటం అనమాట. ఒక గ్రూప్ లో ఒక అమ్మాయిని న్యూడ్ గానో తెలియకుండానో లేదా కాన్సెన్షువల్ ఇంటర్ కోర్స్ తోనో అమ్మాయిని వీడియోలు చేసేసి మల్టిపుల్ వీడియోస్ బయట తీసుకొచ్చి అమ్మాయిలు బ్లాక్ మెయిల్ చేయనమాట. దాదాపు తమిళనాడు సిబిసిఐడి వాళ్ళ కథనం ప్రకారం 50 నుంచి 200 మంది విక్టిమ్స్ ఉండొచ్చంట. అదే విధంగా తమిళనాడులో నక్కీరన్ ఒక మ్యాగజైన్ ఉందన్నమాట. వాళ్ళ కథనం ప్రకారం ఇలా వాళ్ళు 1000కి పైగా వీడియోలు తీసుండొచ్చు అని ఒక అంచనా అనమాట. సో ఇలా మీరు గనక ఈ విషయం బయటకు వస్తే ఐడెంటిటీ లీక్ చేసేస్తాము, మీ వీడియోస్ లీక్ చేస్తామని చెప్పి అమ్మాయిల్ని బెదిరించారంట. చివరికి కేసు బయటకు వచ్చేసరికి తమిళనాడు పోలీసులు తర్వాత తమిళనాడు సిఐడి వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేశారు. మొత్తానికి చివరికి ఈ కేసు మొత్తం సిబిఐ చేతిలోకి వచ్చిందనమాట. సిబిఐ 12 మంది అమ్మాయిల దగ్గర సిబిఐ డైరెక్ట్ గా వాళ్ళ దగ్గర నుంచి కంప్లీట్ గా విట్నెసెస్ తీసుకుంది. తర్వాత కోర్టు ముందు దాదాపు 50 మంది విట్నెసెస్ ను ప్రవేశపెట్టారనమాట. దాదాపు 200 డాక్యుమెంట్స్, 400 పీసెస్ ఆఫ్ డిజిటల్ ఎవిడెన్స్ సేకరించారు. ఫైనల్ గా చాలా చాలా బిగ్గెస్ట్ రాకెట్ ఒకటి బయటపడింది అనమాట. అయితే సిబిఐ అంది అందరికీ లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటూ డెత్, చనిపోయేంత వరకు వీళ్ళకి లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇవ్వాలి, వీళ్ళకి విక్టిమ్స్కి కాంపన్సేషన్ ఇవ్వాలని కూడా సిబిఐ చెప్పింది. ఈరోజు కోయంబత్తూరులోని మహిళా కోర్టు తీర్పిచ్చింది. తర్వాత ఈరోజు కోయంబత్తూరులోని మహిళా కోర్టు 9 మందిని దోషులుగా పేర్కొంటూ వాళ్ళందరికీ కూడా లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇచ్చిందనమాట.